నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది రాష్ట్ర రాజకీయాలలో పరిస్థితులు ఏంటి నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలకు సంబంధించి ఈ రోజు మనం చాలా క్లారిటీగా కూడా చాలా విషయాలు ఈ రోజు చర్చించబోతున్నాం ఒకటే అంశం మన ముందున్న ఎజెండా ఒకటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సంతోషం దాంతో పాటుగా ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల అమలు కోసం పోరాటం ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలరా మీరు చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోరు మన వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తిగా కూడా ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పల్లె నుండి పట్నం దాకా తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళ నోట్లలో నానే పదం ఒకటే వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇక దీనికి తోడుగా మరొక అంశాన్ని కూడా నేను చెప్పబోతున్నాను ఇప్పటి వరకు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు కూడా తెలియజేయమని చెప్పండి రైట్ ఇక ప్రధానంగా కూడా ఈ రోజు నేను పెట్టిన అంశం మీ అందరికీ తెలిసిన విషయమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కుమార్తె భూమి వ్యవహారానికి సంబంధించిన పంచాయతీ అయితే మొదలైంది గతంలో చాలా సందర్భాలలో చెప్పా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఏంటి అంటే ధరణి ఏం చేస్తున్నావు ధరణి అంటే భార్యాభర్తల మధ్య తల్లి కొడుకుల మధ్య తండ్రి కొడుకుల మధ్య అన్నదమ్ముల మధ్య పాలోడి మధ్య పగోడి మధ్య గెట్టు పంచాయతీలతోని ఆగమాగం చేసినది తెలంగాణలో ధరణి అనే ఒక వెబ్సైట్ ధరణిలో మార్పులు చేయాలంటూ స్వయంగా కూడా హైకోర్టు సూచించిన పరిస్థితి చూస్తాం అంటే ఏం జరుగుతున్నది తెలంగాణలో అనేది గత ప్రభుత్వానికి సంబంధించి చూస్తున్నాం బాబు ఈ ప్రభుత్వం మాకు అద్దెక మాకు కావాల్సింది కొత్తదనం కొత్త ప్రభుత్వం అంటూ కొత్త ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజల పోరాట ఫలితంతో తెలంగాణ ప్రజలు సాధించుకున్నారు సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ ధరణి అనేది ఇప్పటికీ కూడా ఇది ఏంది అంటే ఎప్పటికీ కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి ఈ ధరణి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కాస్త అధ్యయనం చేయమని చెప్పింది అదేదో త్వరగా చేస్తే బాగుండు అని తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోండి సీఎం కూతురి భూమికి ఎసరు అంటే ఓఆర్ఆర్ ల్యాండ్స్ కు పాస్బుక్ అంటూ చూడొచ్చు పక్కనే ఉన్న నైమిషారెడ్డి భూమి కబ్జాకు యత్నం అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా ఈ రోజు హైలైట్ చేశాను పాస్బుక్ ఇవ్వద్దన్న పట్టించుకొని కలెక్టర్ తెర వెనుక మాజీ మంత్రి అనుచరులు డాటా ఆధారంగా హక్కుల కల్పన వివాదాలు సృష్టిస్తూ భూముల కబ్జాకు యత్నం గట్కేసర్ కీసర మండలాల్లో జోరుగా దందా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది హైదరాబాద్ ఓఆర్ఆర్ కోసం ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి భూములు సేకరించింది అయితే ఆఫీసర్లు నిర్లక్ష్యం వ్యవహరించి రికార్డులు మార్చకపోవడంతో అక్రమార్కులు కొత్త దందాకు తెరలేపారు ధరణికి లొసగుల ఆధారంగా రెవెన్యూ ఆఫీసర్ల సాయంతో అవే భూములకు హక్కులు పొంది క్రమ విక్రయాలు జరుపుతున్నారు ఓఆర్ఆర్ లో కోల్పోయిన భూములకు పాస్బుక్ పొందిన కొందరు సీఎం కూతురు నైమిషారెడ్డి భూమికే ఎసరు పెట్టారు ఆమె కొనుగోలు చేసిన ల్యాండ్ తమదేదా అంటూ వివాదం సృష్టించే యత్నం కూడా చేశారు దీని వెనుక మాజీ మంత్రి అనుచరులు ఉన్నారన్న ప్రచారం కూడా ఉన్నది మృతి చెందిన వ్యక్తి పేరిట డిజిటల్ పాస్బుక్ జారీ చేయించి ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్లుగా తెలిసింది మెడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం పడమటి సాయిగూడెంలో చోటు చేసుకున్న ఈ దందాపై స్పెషల్ స్టోరీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే తెలంగాణలో ఎట్లున్నది పరిస్థితి ఏం కథ అనేది గతంలో మనం ప్రజల యొక్క పబ్లిక్ వాయిస్ కూడా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇందులో కొన్ని విషయాలను కూడా మనం తెలుసుకోవాలి తెలంగాణ ప్రజలారా ఏదైతే ప్రస్తుతానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూములకు సంబంధించి ఇతరత్ర కావచ్చు అన్ని రకాలుగా కావచ్చు ఈ ఒక్క పాస్బుక్లకే అని కాదు లేకపోతే ఇతరత్ర కాదు చాలా మంది కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా కూడా ఇప్పుడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే చాలా మంది నేతలు ఏం చేసిల్లంటే అప్పటి అధికారంలో ఉండి ఏంది ఇప్పుడు మనకు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయినా భూమి రిజిస్ట్రేషన్ అయినా ఏది రిజిస్ట్రేషన్ అయినా దాని డమ్మీ జిరాక్స్లతోని డమ్మీ పేపర్లతోని చాలా చోట్ల కూడా చాలా మందిని మానసికంగా వేధించిన ఘటనలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆఖరికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు భూమికి ఎసరు పెట్టే పరిస్థితి వచ్చింది అంటే ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి అంటే రెవెన్యూ చట్టానికి సంబంధించి భూములకు సంబంధించి ఏ విధంగా పట్టాదారు పాస్బుక్లకు సంబంధించి ఎంత జాగ్రత్తగా ఆఫీసర్లు ఎంత క్లారిటీగా పనిచేస్తున్నారు అనేది మీరు ఆలోచించాలి ఎందుకు అంటే కేవలం ఇక్కడ రెండే అంశాలు తెర మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏంటి అంటే ఒకటి పూర్తి స్థాయిలో అధికారులు అనే వ్యక్తులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించకుండా కేవలం మంత్రుల యొక్క సొంత పనుల కోసం పనిచేయడం వారి యొక్క పేషీల కోసం పనిచేయడం మాత్రమే వాళ్ళ అనుచరుల కోసం లేకపోతే ఇతరత్ర వాళ్ళ కోసమే పనిచేసిర్రు అనేది ఇది తెలంగాణ ప్రజలకు మొట్టమొదటిసారిగా
ఇప్పుడు ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక క్లారిటీని ఇచ్చింది అనుకోవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి బిడ్డకు సంబంధించిన భూమికి సంబంధించి ఇట్లున్నది అంటే ఇక మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలరా. ఇంతకంటే ఘోరమైన పరిస్థితి అయితే బహుశా నేను ఉండదేమో అనుకుంటా. ఎందుకు అంటే ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికీ అదే పరిస్థితి చోటు చేసుకున్నది అంటే ఒకసారి మీరే ఆలోచించండి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి కూతురుకు సంబంధించిన భూమే ఇట్లున్నది, దీని వెనుక ఓ మాజీ మంత్రి ఉన్నాడు, దాని వెనుక అనుచరులు ఉన్నారు అంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిపోయిందో ఒకసారి మీరే ఆలోచించండి. ఇక ఇంకొక అంశం కూడా దీనిలో ఇది చూడు, సర్కారు చేతిలోకి ధరణి టెరాసిస్ కంపెనీ కాంట్రాక్టు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం. త్వరలోనే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కు పోర్టల్ నిర్వహణ బాధ్యతలు. ఇప్పటికే సిజీజీతో సంప్రదింపులు. భూమాతగా మారనున్న పేరు, భూ రికార్డులు, రైతుల వివరాలు భద్రంగా ఉంచేందుకు చర్యలు. విదేశీ కంపెనీ చేతులలో ధరణి ఉండడంపై గతంలో విమర్శలు. అక్టోబర్లో టెరాసిస్ కాంట్రాక్టు ముగిసినా మళ్ళీ దానికి అప్పగించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంచు కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. మొత్తానికి ధరణిపై రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర భూ రికార్డులు, రైతుల వివరాలతో కూడిన ధరణి పోర్టల్ నిర్వహణను ప్రభుత్వ సంస్థకు అప్పగించాలని భావిస్తున్నది. ప్రభుత్వం ధరణి పోర్టల్ నిర్వహణకు విదేశీ కంపెనీ టెరాసిస్ ను చూపిస్తున్నది. ఈ కంపెనీ కాంట్రాక్ట్ ను రద్దు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ పోర్టల్స్ నిర్వహణకు చూస్తున్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అంటే సిసిజికి ధరణి బాధ్యతలు అప్పగించాలని అనుకుంటుంది. అట్లయితే భూ రికార్డులు, రైతుల సమాచారం భద్రంగా ఉంటుందని, ఎలాంటి అక్రమాలకు తావుండదని భావిస్తున్నది. ఈ విషయమై సిజీజీతో ప్రభుత్వం ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిపింది. దీనిని త్వరలోనే కూడా వెలువడనుంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి మీరు చూసారు. తెలంగాణ ప్రజలారా నేనేమంటున్నానంటే ధరణికి సంబంధించిన పంచాయతీ ఇది ఇప్పటిది కాదు. ముందు దివాలా కంపెనీ, తర్వాత విదేశీ సంస్థకు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. గతంలో దీని మీద మనం అనేక రకాలుగా కూడా ఎపిసోడ్ల వైజ్ గా కూడా పూర్తి స్థాయిలో కూడా దీన్ని మనం రిలీజ్ చేసిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. నేనేమంటున్నానంటే సర్కారు చేతిలోకి ధరణి ఫిల్టర్ రావాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. విదేశీ కంపెనీలకో లేకపోతే ఇతరత్ర ఇస్తే అనేక రకాలుగా కూడా మనకే భవిష్యత్తుకు ఒక క్వశ్చన్ మార్కుగా కూడా మారిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒకటే సవాలు కాదు, చాలా సవాళ్ళు కూడా ఉన్నాయి. సవాళ్ళ మీద సవాళ్ళు అవి ఇంకా పెరిగిపోతూనే ఉంటాయి తప్ప తగే. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పగ్గాలను చేతిలో పట్టుకున్నప్పుడు ఆ పగ్గాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా, పరిపాలన అందించాలన్నా గత ప్రభుత్వ తప్పిదాలను పూర్తి స్థాయిలో సెటరైట్ చేస్తూ అంటే తప్పిదాలను, లోపాలను అన్నింటినీ కూడా సరిచేస్తూ ముందుకు సాగుతూ ఇప్పుడున్న సవాళ్లను అధిగమిస్తూ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు చేలో కావాలంటే ఒక సాహసం అనే చెప్పొచ్చు. నేనేమంటున్నానంటే దీని మీద అనేక సార్లు కూడా ఇప్పుడున్న అధికార పార్టీ, గతంలో ఇది విపక్ష పార్టీగా ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు కానీ లేకపోతే చాలా రకాలుగా కూడా వాళ్ళు అనేక రకాలుగా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా అనేక రకాలుగా వాళ్ళ గొంతుకని వినిపించను. కానీ అధికారం మీ చేతిలో ఉంది, ఇప్పుడు మీరే ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా వెనువెంటనే చర్యలు తీసుకోవడం శ్రేయస్కరం. లేకపోతే అది మళ్ళీ మొదటికే మోసం వచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. కాబట్టి తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరే, మొత్తానికి సర్కార్ చేతిలోకి ధరణి అనేది ప్రధాన అంశానికి సంబంధించి కూడా చర్చనీయాంశంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక మొత్తానికి ధరణితో పాటుగా భూములకు సంబంధించి, క్రమవిక్రయాలకు సంబంధించి, ఇటు ప్రభుత్వానికి సంబంధించి ఇటు మరోవైపు భూ నిర్వాసితులకు సంబంధించి ప్రాజెక్టుల విషయంలో కానీ ఇతరత్ర కానీ వాళ్ళ భూములు కోల్పోయిన వారు, ఇండ్లు కోల్పోయిన వారి డాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వం సేకరించి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే మీరు ఒకసారి కరీంనగర్కి సంబంధించి ఓరి, దాంతోపాటు గజ్వేల్కు ఓరి, ఇటు మల్లన్న సాగర్ కానీ అక్కడ ఇంకొక ప్రాజెక్టు కానీ ఇంకో ప్రాజెక్టు కానీ కాళేశ్వరం కానీ లేకపోతే అన్నారం కానీ సుద్దిలు కానీ ఒక్కొక్క ప్రాజెక్టు చుట్టూ తిరుగుదాం. డైరెక్ట్గా నష్టపోయిన వాళ్ళు కొందరైతే ఇండైరెక్ట్గా నష్టపోయిన వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా వాళ్ళ కన్నీళ్ళ ఆర్తనాదాలు రోజు కనిపించని, చెప్పుకోలేని విధంగా ఉన్నాయంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. సో ఖచ్చితంగా మనం ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అది భూమాతగా మారుస్తారా లేకపోతే ఏ రకమైన పేరు పెడుతుంది అనేది వాళ్ళ ఇష్టం. కానీ సమస్యలను మాత్రం పూర్తి స్థాయిలో పరిష్కరించాలి. ప్రతి ఒక్కరి భూమికి రక్షణ అనేది చాలా అవసరం. దానితో పాటుగా ధరణి పేరు తీసుకొచ్చి గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వందల వేల ఎకరాలను కూడా స్వాధీనం చేసుకున్నది అనే విషయాన్ని కూడా ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారు కదా. దాన్ని గతంలో మీరే మాట్లాడారు కదా, ఇప్పుడు దాన్ని కూడా మీరు బయట పెట్టాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుంది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఖచ్చితంగా బయట పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది. లేకపోతే మీరు చేసిన ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలనే తెలంగాణ ప్రజలు నిర్ధారించుకోవాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. ఈ ధరణి వెబ్సైట్తోని బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా 100,000 ఎకరాలను కూడా సమకూర్చున్నది అని చెప్పారు. ఆ 100,000 ఎకరాల సంగతి ఏంది అనేది కూడా మనం అడగాలి. వాటన్నింటిని కూడా బయటికి తీయాల్సిన బాధ్యత ఉంటుంది. వాటన్నింటినీ బయటికి తీసి వాస్తవాలను కూడా తెలంగాణ ప్రజలకు మీరు అసెంబ్లీలో శ్వేతపత్రమే ఇచ్చినట్టుగా మరి తెలంగాణ ప్రజలకు ధరణికి సంబంధించి మరి కేసీఆర్ ఎంత తిన్నాడు, కేటీఆర్ ఎంత తిన్నాడు, కవిత ఎంత తిన్నాడు, సంతోష్ కానీ, హరీష్ కానీ, ఇంకోలు కానీ మీరు తిన్నరు అని గతంలో ఆరోపణలు చేసిళ్ళు. ఆ ఆరోపణలకు సంబంధించి విపక్షంలో ఉన్నారు, మీరు ఏది చేయలేకపోయారు. మరి ఇప్పుడు స్వపక్షంలోనే ఉన్నారు కదా, అధికార పక్షంలోనే ఉన్నారు కదా, ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత మీపై ఉన్నది కదా. మరి ఇప్పుడు ఏం చేస్తారు అనేది మీకు అప్పుడే ప్రశ్నల మొదలు అవుతూనే ఉన్నది, అయ్యింది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకొని విపక్షంలో ఉన్నప్పుడు చల్ అదెక్కడిది ఇదెక్కడ కేసీఆర్ ఏంది ఆయన ఏంది ఇగో గిట్ల తప్పులు చేస్తాను గిదా ధరణి అంటూ కూడా ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళందరూ ఇవాళ దాని మీద పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం మీదే కదా అన్ని విషయాలను కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. 100కు 1000% ఉంటుంది, 1,00,000% ఉంటుంది. ఎందుకు ఉండదండి? నా మాట ఎందుకు ఉండదు ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. ధరణి వెబ్సైట్ కానీ 100,000 ఎకరాలు కబ్జా చేసేది, 100,000 ఎకరాలు కనిపించటం లేదు అని గతంలో ఇదే విపక్ష పార్టీలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ నానా హడావిడి చేసింది కదా. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ ఏమన్నాం. టెరాసిస్ కంపెనీ నుంచి ఇప్పుడు మళ్ళీ ఏంది గుడ్ గవర్నెన్స్కి వాళ్ళకి ఇస్తా అని చెప్తున్నారు కదా, ఇవ్వండి మాకు తప్పులేదు. మీరు ధరణి వెబ్సైట్ నుండి తెలంగాణ ప్రజలకు ఏమని చెప్పిలు గతంలో అంటే కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, లేకపోతే ఇతరత్ర కానీ వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో భూములను కొల్లగొట్టిళ్ళు, భూములను కబ్జా చేసిర్రు అన్నారు కదా. వాటిని నిరూపించమని అంటున్నది తెలంగాణ సమాజం. ఎస్ వాస్తవం, మీరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నేను చెప్పే మాట అక్షర సత్యం. నేనేమంటున్నానంటే నాడు విపక్షంలో ఉన్నప్పుడు మీరు పెట్టిన ప్రెస్ మీట్లకు సంబంధించిన తాలూకా మీరు ఒకసారి చూసుకోరు. ధరణి వెబ్సైట్తోనే లాభపడ్డది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం అని చెప్పారు. మరి ఆ ధరణి వెబ్సైట్తోనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం ఏ మేరకు లబ్ధి చేకూరింది? వాటి ఆధారాలన్నీ బయట పెట్టాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది? రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. సో ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి దీనికి సంబంధించి ఏం చేస్తుంది అనేది కూడా మనం చూడాలి. ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కూతురికే ఓఆర్ఆర్ ల్యాండ్కు సంబంధించిన పాస్బుక్ కానీ ఇవన్నీ అంటే ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుమార్తె భూమికి సంబంధించే కబ్జాకు యత్నం జరిగిందంటే తెలంగాణలో పరిస్థితి ఏ విధంగా ఉండేనో ఒకసారి ఆలోచించాలి. గతంలో మంత్రుల అనుచరులు ఏ విధంగా చెలరేగి పెట్టరేగి పేరులో కూడా ఆలోచించాలి. అప్పుడు జరిగిన సంఘటనలన్నీ కూడా మనం గుర్తు చేసుకున్నాం ఈరోజు. సో నేనేమంటున్నానంటే అప్పుడు జరిగిన ప్రతి సంఘటన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఉన్న దాంట్లో ఎమ్మెల్యేలు మంత్రుల అనుచరులు ఏ విధంగా చెలరేగి పేర్లు పెట్టరేగి పేర్లు అనేది కూడా మనం చూసాం. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆ వాస్తవాలన్నింటినీ బయటికి తీసి తెలంగాణ ప్రజాకోర్టు అంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాకోర్టులో బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీనికి సంబంధించి కూడా వాస్తవానికి మరి భూములకు సంబంధించి తెలంగాణలో రక్షణ లేదా అనేది ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు తెలంగాణ ప్రజలారా మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇక్కడ కొత్త అడ్వకేట్ జనరల్కు సంబంధించి ఏం జరిగింది ఏం కథ అనేది కూడా మనం చూసాం. ఒకసారి చూడండి. కొత్త అడ్వకేట్ జనరల్గా సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ పరిశీలనలో ఆయన పేరు లాంఛనంగా ప్రకటించని లా డిపార్ట్మెంట్ కొత్త అడ్వకేట్ జనరల్గా ఏ సుదర్శన్ రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసినట్లుగా సమాచారం. సంబంధించిన ఫైల్స్ను గవర్నర్కు పంపించినట్టుగా సచివాలయ వర్గాలు కూడా తెలిసింది. కానీ లా డిపార్ట్మెంట్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. సరే, ఇక దీనికి సంబంధించి చెప్పాలంటే ఇంకొక గొప్ప వ్యక్తి పేరు కూడా మీకు చెప్పాలి. తెలంగాణ ప్రజలారా నేనేమంటున్నానంటే ఒక్కసారి మీరే ఆలోచించండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటుంది. ఓకే, నేను కాదు అన కొత్త నిర్ణయాలా మంచి నిర్ణయాలా ఏ నిర్ణయాలు అనేది మనందరికీ తెలిసిన విషయం. అది నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు జరుగుతున్న ఈ అంశాలకు సంబంధించి ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అంశం ఉంది.
మీ అందరికీ తెలుసో లేదో నాకు బహుశా ఒక్కసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ప్రభుత్వం అన్నా వాడి వేడిగా మొత్తం పూర్తి స్థాయిలో బ్రహ్మాండమైన నిర్ణయాలు తీసుకుంటుంది అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి నేను ఒక పర్సన్ను చూపెడతాను, మీ అందరికీ చాలా సుపరిచితుడు. తెలంగాణలో ఈయన తర్వాతనే నేను ఏదైనా అని చెప్తా. తెలుసు కదా ఎవరో? ఈసారి అందరికీ తెలిసి ఉండాలి. శరత్ కుమార్ గారు, అడ్వకేట్. ఎవరైనా అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ప్రశ్నించే గొంతుకలకు పూర్తి స్థాయిలో భరోసానిచ్చి నేనున్నా, మీరు ముందుకు కదలండి, మీకు ఎలాంటి డౌటు లేదు. సమస్యలు ఉత్పన్నమైన, అక్రమ కేసులు బనాయించినా, ఏది జరిగినా కూడా పోరాటం మీ వంతు, ఎక్కడా వెనక్కి తగ్గకండి. ఆ కేసులను నేను ముందుండి చూసుకుంటా, మీ పని మీరు చేసుకోండి. మీరు చేసేది తెలంగాణ ప్రజలకు వాస్తవాలేంటో తెలియజేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియజేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టిన, బనాయించిన, జైల్లో వేసిన, ఏం చేసినా ఇక్కడ న్యాయస్థానాలు అనేటి ఒకటి ఉంది. ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన దైవం రాసిన రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారమే ఎవరైనా పనిచేయాలంటూ తెలంగాణలో, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అంటాను, 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రశ్నించే గొంతుకలు చేసిన పోరాటానికి తాను ముందుండి అనేక కేసులను పరిష్కరించి అన్నీ తానే చేసిన వ్యక్తి. మరి ఇలాంటి వ్యక్తికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతున్నది? నెంబర్ 1 క్వశ్చన్. ఎందుకు నేనే మాట అంటున్నానంటే, ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ఎవరికి ఏమి ఇస్తారా సెకండరీ విషయం. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి గతంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అరాచకాలన్నింటినీ బయటకు పెట్టడం కానీ, లేకపోతే కేసులను వాదించడం కానీ ఇతరత్ర మనందరికీ తెలిసిన విషయమే. నేనేమంటున్నానంటే, అడ్వకేట్ శరత్ కుమార్ గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇవ్వదలుచుకున్నది, లేదా పక్కన పెట్టిందా, ఎందుకు పెడుతున్నది అనేది చాలా క్వశ్చన్ మార్క్. నేను అడుగుతున్నా కదా తెలంగాణ ప్రజలారా, శరత్ కుమార్ గారు చేసిన పోరాటం అంతా ఇంత కాదు. నేను చెప్తున్నా కదా, ఈరోజు డిజిటల్ మీడియాలో ప్రధాన మీడియాల కారణం మొదలు పెడితే అన్ని ఛానళ్ళ వరకు తాను ముందుండి నడిపినవాడే. ఎందుకు అంటే, ఎట్లా ముందుండి నడిపినవాడు అంటే, కేసులు కానీ ఇతరత్ర ఏం జరిగినా కూడా తాను భరోసా ఇచ్చి ముందుకు నడిపించిన వ్యక్తి అడ్వకేట్ శరత్ కుమార్ గారు. మరి శరత్ కుమార్ గారికి సంబంధించి గతంలో మనం లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవిత విషయంలో చేసినప్పుడు, సైబర్ క్రైమ్ లో కూడా కేసులు ఎఫ్ఐఆర్లు నమోదైనప్పుడు ఏకంగా రాష్ట్ర హైకోర్టు దగ్గరికి వెళ్ళి ఇది ఎంతవరకు కరెక్ట్, వాళ్లకు ప్రశ్నించే స్వేచ్ఛ లేదా, వాళ్ళు ప్రశ్నించే గొంతుకలు వాళ్ళ విషయంలో ఎందుకు ఇంత దారుణంగా కూడా వ్యవహరించాల్సి వస్తుంది అంటూ ఆ కేసును టేకప్ చేసి పూర్తి స్థాయిలో హైకోర్టుతోని ప్రభుత్వానికి మొట్టికాయలు వేపించిన ఘన చరిత్ర ఉన్నది శరత్ కుమార్ గారు. నాదే కాదు, మల్లన్న గాని, రఘు గాని, ఇతరత్ర చాలా మందికి కూడా పూర్తి స్థాయిలో కూడా వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి. మరి కొత్త ప్రభుత్వం ఏర్పడింది, మరి ఇలాంటి వ్యక్తులను ఏ విధంగా చూసుకోవాలి? అధికార మార్పిడిలో అత్యంత కీలకమైన వ్యక్తులను ఏ విధంగా చూసుకోవాలి? బంగారు పల్లెంలో పెట్టి చూసుకోవాలి. నేను చెప్తున్నా కదా, నేను పువ్వులలో పెట్టుకోమని చూసుకుంటలే. ఎందుకో బంగారు పల్లెంలో అంటున్నా అంటే, మీ చేతికి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పచెప్పిల్లు, తెలంగాణ ప్రజలను వాళ్ళకి ఆ వాస్తవాలను తెలియజేసి మార్పును కోరుకొని అది ప్రజల విజయంగా, ప్రజలు మాత్రమే పోరాటం చేసినట్టుగా అభివర్ణించడం, వాళ్ళ పోరాటంగా ఈ క్రెడిట్ మొత్తం వాళ్ళకి ఇచ్చేసి పక్కన సైలెంట్గా కూడా పోరాటం చేసిన తర్వాత సైలెంట్గా ఉన్న పరిస్థితి కనబడదు. ఏంది, ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడితే పాకిస్తాన్ ఇండియా మధ్య ఏ విధంగా క్రికెట్ మ్యాచ్ ఆడతామో అలా గెలిచిన తర్వాత, ఇండియా గెలిచిన తర్వాత కెప్టెన్ ఆ కప్పును ఏంది టీం మెంబర్కి ఇచ్చి తాను పక్కకు జరిగి ఆ సంతోషాన్ని చూస్తాడు చూడు, అలాంటి గొప్ప వ్యక్తి శరత్ కుమార్ గారు. మరి శరత్ కుమార్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతున్నది? ఇప్పుడు చాలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏంది డేగ కన్ను వేసుకొని చాలా మంది తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరి శరత్ కుమార్ గారికి ఏం చేస్తున్నది, ఏం చేయాలి అనేది కూడా ఒకసారి వాళ్ళే ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రజలారా, ఈరోజు చాలా మంది కూడా ఆనాడు తెలంగాణకు సంబంధించి మీరు అందరూ కూడా చూసిరు కదా, అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది కూడా మనం చూసిన పరిస్థితి. సో ఇప్పుడు శరత్ కుమార్ గారికి రాష్ట్ర ప్రభుత్వం మంచి గౌరవ హోదాలో కూడా ఆయనకు ఒక మంచి పదవి ఇచ్చినా పర్వాలేదు, పదవిలే ఇవ్వాలని అంటారు. గుర్తించాల్సిన అవసరం ఉంది భారీ స్థాయిలో. గుర్తించడం అంటే ఆ గుర్తింపు అడుగు ఉంటలేదు నేను. ఎందుకు అంటే, ఒక సంతోషకరంగా కూడా శరత్ కుమార్ గారికి ఏదైనా మంచి అలంకార ప్రధానమైన ఒక పదవి ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా అండి? ఒకసారి మీరే ఆలోచించండి. ఇలాంటి గొప్ప వ్యక్తి ఎంత పోరాటం చేసిన వాళ్ళందరికీ సపోర్ట్గా ఉన్నాడు. మరి ఎందుకు ఇంకా కూడా నాంచుడు ధోరణిలో ఉంది అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక మరో వ్యక్తి మీ అందరికీ తెలిసిన వ్యక్తే గాదే ఇన్నయ్య.
మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమానికి శ్వాసగాథ ఇన్నయ్యకు సముచిత స్థానం కోసం సమాలోచనలు, ఉద్యమ దిక్సూచి ఏంది న్యాయం అంటూ కూడా చూడొచ్చు. దగాబడ్డ బతుకులను అణచివేస్తున్న సమాజాన్ని చూసి ప్రాణ త్యాగాలు సైతం సిద్ధపడి అడవి బాట పట్టిన పోరాట వీరుడు ఆయన. భూస్వామ్య కుటుంబంలో జన్మించి పాలేరుల జీతాలు పెంచాలని తన సొంత తండ్రి మీదే తిరుగుబాటు చేసిన ధీరదాయన. ఆ పోరాట బాటలోనే చేతిని కోల్పోయి ఇంటి బాట పట్టిన ఇన్నయ్యను దగా పడుతున్న తెలంగాణ తట్టి లేపింది. దగా పడ్డ తెలంగాణకు అక్షర రూపంతో పాటు ఉద్యమ రూపం తీసుకువచ్చి తన మిలిటెంట్ నేపథ్యాన్ని మలిదశ ఉద్యమానికి దిక్సూచిలా మలిచాడు గాథ ఇన్నయ్య. ఉద్యమ దృఢత్వానికి ఎన్నో సూచనలు, సలహాలు, రచనలు చేశారు. రాష్ట్ర సాధన అనంతరం ఉద్యమ పార్టీ కాస్త ఫక్త్ రాజకీయ పార్టీగా మారి అధికారం చేపట్టిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిపాలనలో జరుగుతున్న నియంతృత్వ పోకడలను వ్యతిరేకిస్తూ తన గళాన్ని వినిపించారు. ఉద్యమ కార్యాచరణతో సైతం వ్యతిరేకించారు. అదే సమయంలో ఒంటి చేత్తో సమాజ సేవకు అంకితమయ్యాడు. వందలాది అనాథ బిడ్డలకు దేవుడయ్యాడు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మతతత్వ నియంతృత్వ పార్టీలకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడ్డారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందనే ప్రచారం జోరు అందుకున్న నేపథ్యంలో ఇన్నయ్య ఆలోచనలు ప్రభుత్వానికి దోహదపడాలని ఉద్యమకారులు కోరుకుంటున్నారు. దాదాపు 3 దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమమే శ్వాసగా జీవిస్తున్న గాథ ఇన్నయ్య సంబంధించి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు చాలా వరకు కూడా అధికార మార్పుకి కోరుకున్న వ్యక్తులలో శరత్ కుమార్ గారు కానీ, గాథ ఇన్నయ్య గారు కానీ, ప్రొఫెసర్ కోదండరాం కానీ, ఆకునూరి మురళి గారు కానీ, ఇటు మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ, నేను చెప్తున్నా కదా చాలామంది ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలకు సంబంధించి ప్రొఫెసర్లు కానీ, చాలామంది ప్రొఫెసర్, ఇటు విద్యార్థులు కానీ, యూనివర్సిటీలకు సంబంధించి కాకతీయ యూనివర్సిటీ కానీ, అన్ని యూనివర్సిటీలకు సంబంధించి విద్యార్థి నాయకులు కానీ ఏ మేరకు పోరాటం చేసిరో అనేది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలరా, నిజమైన ఉద్యమం చేసిన వాళ్ళందరినీ కూడా మనం గుర్తిద్దాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళకు అనేక రకాలుగా కూడా సహకారం చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజు నిలబడడానికి ఒక పిల్లర్లో తన వంతు కృషి కూడా ఉంది అని చెప్పడానికి మాత్రమే నేను వీళ్ళ గురించి చెప్తున్నా. ఇక్కడ వాళ్ళని భజన చేయడం కాదు, వాస్తవాలను తెలంగాణ ప్రజల మీద ఉంచాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. రైట్, ఇక కాంగ్రెస్ కు కొత్త బాస్ తెలంగాణ ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి ఠాక్రే స్థానంలో నియామకం, పార్లమెంట్ ఎన్నికల కోసం మార్పులు, ఉత్తర్వులు జారీ చేసిన వేణుగోపాల్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికలు సక్సెస్ఫుల్ గా రన్ అయినాయి. తెలంగాణలో అధికార మార్పిడి వచ్చింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశం, అధికార మార్పిడితోని కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడంలో సఫలమైలు. రానున్నది పార్లమెంట్ స్థానాలు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే ఖచ్చితంగా తెలంగాణలో అన్ని స్థానాలను కైవసం చేసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్న పరిస్థితి. సో మరి ఇలాంటి పరిస్థితులలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనేది కూడా ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారిన తరుణంలో కాంగ్రెస్ కు సంబంధించి కొత్త బాస్ రావడానికి సంబంధించి చూస్తున్నారు. మరి ఏ విధంగా వ్యూహరచనలు చేస్తారు, ఏం కథ అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక 6 ఫిక్స్ 6 గ్యారంటీలపై సీఎం ఆ ఫోకస్, పథకాల అమలు క్రైటీరియాపై దృష్టి. నేడు కలెక్టర్లతో ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్. అభిప్రాయాల సేకరణ, కౌలు రైతుల గుర్తింపు, రేషన్ కార్డులు, ధరణి, దాంతో పాటు రైతు భరోసాపై డిస్కషన్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి 6 గ్యారంటీలకు సంబంధించి ముఖ్యమంత్రి అయితే ఫోకస్ పెట్టిన పరిస్థితి. 6 గ్యారంటీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6 గ్యారంటీలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఆ 6 గ్యారంటీలకు సంబంధించి వాస్తవాలు ఏంటి, వాటిని ఏ మేరకు అమలు చేయగలుగుతాం, 6 గ్యారంటీలను ప్రజల్లోకి ఏ మేరకు తీసుకెళ్లగలుగుతాం, వాటికి కావాల్సిన వనరులు ఏంటి, వాళ్లకు ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అన్ని జిల్లా కలెక్టర్లు ఏ విధంగా సలహాలు సూచనలు ఇస్తారు, దానికి సంబంధించి ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రధానంగా కూడా రేవంత్ రెడ్డి ముంగటున్న బిగ్ సవాల్. ఇప్పుడు మీరు అనుకుంటున్నారేమో కానీ ఇక్కడ మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడం వల్ల జరిగిన నష్టం, లాభం ఏంది అనేది కూడా చూసాం. గతంలో 100 కోట్ల రూపాయలు వచ్చేది, ఇప్పుడు దాదాపుగా 32-42 కోట్లు వస్తుంది అనుకుంటా బహుశా ఆర్టీసీకి సంబంధించిన ఇన్కమ్. ఇంకొకటి ఏంటంటే దాంట్లోనే మహిళలకు సంబంధించి 2500 కానీ
500 గ్యాస్ సిలిండర్లు, ఇవన్నీ కూడా 6 గ్యారంటీలు నెరవేర్చాలంటే అది ఒక కత్తి మీద స్వామే. దాన్ని ఏ విధంగా అమలు చేస్తారు అనేది. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మీ అందరికీ తెలిసిన విషయమే, దాదాపుగా అప్పుల పాలైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ అప్పుల పాల నుండి ఏ విధంగా గట్టెక్కిచ్చి ప్రభుత్వాన్ని నడుపుతారు అనేది రేవంత్ రెడ్డి ముంగట ఉన్న అతిపెద్ద సవాల్. దాదాపుగా ఇప్పటికీ 15 రోజులు కానే లేదు, దాదాపుగా 600 నుండి 900 కోట్లేమో అప్పు తీసుకొచ్చిన పరిస్థితి కనబడ్డది. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి కూడా ఉన్నది అనేది సమాచారం. మరి ఎంతవరకు నిజం అనేది కూడా మనం వేచి చూడాలి. సో కలెక్టర్ల ఫోకస్ తర్వాత ఈ 6 ఫిక్స్ అని చెప్పారు కదా, ఈ 6 గ్యారంటీలను తెలంగాణ ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తారు అంటే అమలుకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 100 రోజులలో నెరవేరుస్తామని చెప్పారు, ఆదిలోనే నిజంగా నెరవేరుస్తారా, ఆదిలోనే ముగింపా లేకపోతే ఆరంభమా అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలారా మీరు చూస్తున్నారు, ఫస్ట్ రివ్యూ తర్వాతే బిల్లులో అప్పటి వరకు పెండింగ్లు చెల్లింపులు వద్దు, తప్పనిసరిగా అవసరాలకే ఫండ్ రిలీజ్, ఆఫీసర్లకు సీఎం ఆదేశాలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఏంది అంటే ఫస్ట్ దీని మీద ఆర్థిక వ్యవస్థ మీద పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులన్నీ, ఆ అప్పులకు సంబంధించి పూర్తిగా ఎట్లున్నాయి, ఏం కథ అనేది కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. ఆ అప్పులకు సంబంధించి ఎట్లున్నాయి, ఎంత వచ్చింది, ఏం కథ అనేది మనం చూసినాం. ఆ అప్పులను పూర్తి స్థాయిలో శ్వేతపత్రంగా రిలీజ్ చేసిలు. కానీ ఇప్పుడు ఆర్థిక మూలాల కొరత ఉన్న నేపథ్యంలో చాలా క్లారిటీగా కూడా ఇష్టం వచ్చినట్టుగా ఎవ్వరు పూర్తి స్థాయిలో బిల్లులు రిలీజ్ చేయడానికి లేదు అంటూ హుకుం జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మరి జాగ్రత్తగా వ్యవహరిస్తారా, ఎట్లుంటుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు మీ అందరికీ తెలిసిన విషయమే, లోక్సభ ఎలక్షన్స్ పైన ఈసీ ఫోకస్, ముసాయిదా ఓటర్ల జాబితాలో కసరత్తు షురు. జనవరి 6 నుంచి డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా సవరణకు 22 వరకు అవకాశం. ఫిబ్రవరి 8న తుది జాబితా అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి లోక్సభ ఎలక్షన్స్ పై ఈసీ అయితే ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి మీరు ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే చూసిలు, తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి మాత్రమే ఏంది ఇవన్నీ చూసిన పరిస్థితి కనబడతాను. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలారు ఒక్కసారి గుర్తుపెట్టుకోరు, ఈ తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి మీరు చూసారు, కానీ ఇప్పుడు ఆ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సవాలే, అలా అని బీజేపీ పార్టీకి ఇంకా డబల్ సవాల్. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించకపోయినా అల్టిమేట్ గా ఖర్గే అంటున్నారు, ఏదంటున్నారు, ఫైనల్ గా ఏం జరుగుతుందని మనం వేచి చూసినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు చాలా అవసరమైన విషయం ఇది. బీజేపీకి మరొకసారి ఏంది అంటే భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఫోకస్ పెట్టింది, దానికి సంబంధించిన కార్యాచరణ కూడా ఫిక్స్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మరి ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక వివరాలు తెలుసుకుంటున్న మంత్రులు ఏంది, 6 నెలలలో ఇల్లు అర్హులైన పేదలకు అందజేస్తాం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని కూడా చూడొచ్చు. దానికి సంబంధించి ప్రధానంగా ఏంది అంటే తెలంగాణ ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోరి, ప్రభుత్వానికి సంబంధించి ఉచితాలు ఇవ్వడమో లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇల్లులో లేకపోతే ఇల్లులు ఇస్తాం, అది ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లులు ఇస్తామంటూ కూడా చెప్తున్నారు కదా. నేనేమంటున్నానంటే ప్రతి ఏటా కూడా ఈ పథకం అనేది ప్రకటనకు మాత్రమే అమలుకైతుంది కానీ ఆచరణకు కూడా నోచుకోలేని పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రస్తుతం ఏ విధంగా ఉంది తెలంగాణ ప్రజలు అంటే ఒకసారి మీరే ఆలోచించండి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే 6 నెలల్లో ఇండ్లు అంటే ప్రతి మధ్యతరగతి పేదవాడి యొక్క కళ ఏంటి, సొంత ఇంటిని నిర్మించుకోవాలి. ఒక ఇల్లును నిర్మించుకోవడం అనేది ప్రతి పేద మధ్యతరగతికి సంబంధించిన ఆ కుటుంబాలకు సంబంధించి ఒక చిరకాలం కోరిక. అది చిరకాలం ఒక సొంత ఇల్లులో ఉండాలి, హ్యాపీగా ఇల్లు కట్టుకోవడం కోసం చాలా మంది తమ జీవిత పోరాటమే చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో కూడా ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ పథకానికి అమలు కానీ పథకానికి సంబంధించి చూడడానికి అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా మరి ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వమైన ఇల్లు ఇస్తుందా లేదా అనేది కూడా మనం వేచి చూద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం కదా. గత ప్రభుత్వాలను చూసినా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని కూడా ఆల్రెడీ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక మీకు తెలియని విషయం కాదు ఇది తెలంగాణ ప్రజలారా, ఇది మీ అందరికీ తెలిసిన విషయమే.
ప్రభుత్వ సమాచారం ముందే లీక్ రెడీ చేస్తున్నప్పుడే ప్రతిపక్ష లీడర్ల చేతిలోకి అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందుకే శ్వేతపత్రాలలోని వివరాలు బయటికి వాటి ఆధారంగా కౌంటర్ను ప్రిపేర్ చేసుకున్న కొందరు ప్రతిపక్ష సభ్యులు మంత్రుల కదలికలు ఇంటర్నల్ రివ్యూలు కూడా లీక్ వ్యవహారాన్ని సీఎంకు చేర్చిన ఇంటెలిజెన్స్ అంతర్గత విషయాలు లీక్ అయితే కఠిన చర్యలు తప్పవని ఆఫీసర్లకు హెచ్చరిక అంటూ కూడా చెప్పిన పరిస్థితి మీకు గతంలో గుర్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కోవర్ట్ రాజకీయాలు అనేది అంటే ఇక్కడ ఆల్రెడీ రేపు ఏం జరగబోతుంది అనేది ఒక మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో ఏం డిస్కషన్ చేసుకుంటారు అనేది ఉంటుంది. ఆ మీటింగ్ అయిపోయి బయటికి రానేలేడు, దానికి సంబంధించి విపక్ష పార్టీ సంబంధించిన పేపర్ మొత్తం లీక్, అంటే ముచ్చటంతా లీక్ అయిపోయేది. సో ఇప్పుడు కూడా గదే జరుగుతున్నది. గిసొంటి ముచ్చట్లుంటే కబడ్దార్ అంటూ కూడా ఇప్పటికే ఏంది రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా చెప్పిన పరిస్థితి. ఇంటెలిజెన్స్ రిపోర్టుకు సంబంధించి అంటే పోలీస్ వ్యవస్థను ఎవరైతే కలెక్టర్లకు సంబంధించి కానీ ఐఏఎస్ ఐపీఎస్ దాంతోపాటు నిఘా వర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్నీ కూడా సక్రమంగా కనుక ముఖ్యమంత్రికి కరెక్ట్ రివ్యూ ఇస్తే కనుక పూర్తి స్థాయిలో అధికారం అనేది చాలా ఈజీ అవుతుంది. నేను చెప్తున్నా కదా, ఎందుకు అంటే ఇక్కడ అసెంబ్లీకి సంబంధించిన అంశాన్ని ముందే లీక్ చేయడం కానీ ఇతరత్ర కానీ ఎలాంటి మీటింగులు జరిగినా ఏం జరిగినా పూర్తి స్థాయిలో అన్నీ కూడా ముందే లీక్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏం కథ, మరి అధికారులకు సంబంధించి హెచ్చరికలు అయితే జారీ చేసినప్పటికీ కూడా వాస్తవాలు ఏంది అనేది కూడా తెలియాల్సి వస్తుందా లేదా అనేది కూడా చూడాలి. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే, వీళ్ళెవరో కాదు. ఒకసారి ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలారా మీరు చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకొని, ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగుల ధర్నా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని టీఎస్పీఎస్సీ అభ్యర్థులు అన్నారు. వివిధ శాఖలలో ఖాళీ ఉన్న పోస్టులకు ఎగ్జామ్స్ నిర్వహించిన రిజల్ట్స్ మాత్రం రిలీజ్ చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ఏఈఈ గ్రూప్ 4 జేఎల్ ఫలితాలు కూడా విడుదల చేయాలనుకున్నారు. శనివారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో నిరుద్యోగులు నిరసన తెలిపారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అధికారంలోకి వచ్చింది? డాక్టర్ రియాజ్ అని ఉంటాడు, నిరుద్యోగుల పక్షాన యాత్ర కూడా చేశారు బస్సు పెట్టి. మీ అందరికీ కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా, నేనేం చెప్తున్నానంటే ఇప్పటి వరకు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది, వీళ్ళు అధికారంలోకి వచ్చాం, కారణం ఎవరో తెలుసా? మొట్టమొదటిసారిగా యువత. చాలా నియోజకవర్గాలలో 119 నియోజకవర్గాలకు సంబంధించి నేను పక్కన పెడతా, వీళ్ళ ప్రభావం ఎన్ని నియోజకవర్గాలు తిరిగింది తెలుసా? 35 నియోజకవర్గాల మీద పడ్డది. ఒక నియోజకవర్గం అయితే పూర్తి స్థాయిలో డెవలప్మెంట్కి ఇక పూర్తి స్థాయిలో 80% అయిపోయింది. రోడ్లు కానీ అక్కడ వ్యవసాయ రైతులకు సంబంధించిన కెనాల్ కాలువలు కానీ నీటికి సంబంధించి రవాణా సౌకర్యం కానీ ఆసుపత్రి కానీ వ్యవసాయ పనిముట్లు కానీ పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చే అంత పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి, కానీ అలా అతను కూడా ఓడిపోయిన పరిస్థితి. చాలామంది కూడా గెలుస్తారు ఖచ్చితంగా కూడా సర్వేలు చెప్పినా అన్ని చెప్పినా కూడా ఓడిపోయిన పరిస్థితి కనబడ్డది. ఎందుకో తెలుసా? ఇగో వీళ్ళు అధికార మార్పిడి లక్ష్యంగా అధికారాన్ని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకొని ఈ అధికారాన్ని వద్దు బాబోయ్ కేసీఆర్ పాలన అంటూ పోరాటం చేసిన ధీరులు వీళ్ళు. నేను చెప్తున్నా కదా, నిరుద్యోగులు దేనికోసం అంటే వాళ్ళ ఉద్యోగాల కోసం, వాళ్ళ ఉద్యోగాల హక్కుల కోసం, వాళ్ళ పోరాటం కోసం. ఇప్పటికీ మాకు ఉద్యోగాల గురించి ఇంకా ఎన్ని రోజులు ఈ విధంగా చేస్తారు, ఎట్లా మా బతుకులు ఏంది, మా జీవితాలు ఏంది అంటూ కూడా వాళ్ళు ఒక కార్యాచరణతో పూర్తి స్థాయిలో అదరక బెదరక ముందుకు సాగిన ఆ పోరాట యోధులు వీళ్ళు నిరుద్యోగులందరూ. నేను చెప్తున్నా కదా, ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే కారణం, బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే కారణం ప్రధానంగా కూడా మూలం వీళ్ళే అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. నేను చెప్తున్నా కదా, నిరుద్యోగులకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటో తెలుసా? నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం. కానీ దానితో పాటుగా మరొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పనతో పాటుగా అనేక రకాలుగా కూడా ఇబ్బంది పాలైన వ్యక్తులను కూడా తెర మీదకి తీసుకురావాలి. ఇక్కడ 3 అంశాలు రేవంత్ రెడ్డి ముంగట పెడుతున్నాను నేను. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి ముంగట 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, తెలంగాణ ప్రజలారా ఈ నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఇటు శ్రీకాంతాచారి, మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమ మలి దశలో అమరుడైన మన రాష్ట్ర సాధనకు కీలకమైన ఘట్టం శ్రీకాంతాచారి వాళ్ళ కుటుంబానికి సంబంధించి, అమరవీరుల కుటుంబాలకు సంబంధించి
పూర్తి స్థాయిలో తక్షణంగా కూడా వీళ్ళకు ఇక్కడ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కానీ శ్రీకాంతాచారి తల్లికి దాంతోపాటు అమరవీరులకు సంబంధించి అందరికీ న్యాయం చేయడం కానీ వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఫండ్ పెట్టడం కానీ దానితో పాటు ఉద్యమకారులకు సంబంధించి గాయాల పాలై కన్నీళ్లతో ఉన్న వాళ్ళకు సాయం చేయడం కానీ దాంతోపాటు ఇప్పుడు అధికారం రావడానికి దోహదపడడానికి అనేక రకాలుగా కూడా పూర్తి స్థాయిలో పనిచేసిన వారందరికీ కూడా భరోసానివ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది అనేది ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్నది అనేది మర్చిపోవద్దు. మరి ఈ రోజు నిరుద్యోగులు ఇంకా ఆందోళన చేయాల్సి అన్న దౌర్భాగ్య పరిస్థితి ఉందా? ఇంకా కూడా వీళ్ళు ధర్నా చౌకలో నిరసన తెలిపాలా? వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా? గత ప్రభుత్వంలో జరిగిన విధంగానే ఇప్పటి ప్రభుత్వం కూడా మళ్ళీ వీళ్ళని ఏ విధంగా కుట్రంగా మళ్ళీ మోసాలే జరుగుతాయా, లేకపోతే వీళ్ళ జీవితాలలో వెలుగొస్తుందా అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ఒకసారి తెలంగాణ ప్రజలారా చూడండి, ఆజ్ కీ బాత్ కు సంబంధించి ప్రధానంగా కూడా మీరు చూడండి. నా జాతి బానిస సంఖ్యలు నిట్ట నిలువునా తెంచుకున్నంత వరకు నా దేశంలో అంబేద్కర్ కల్పించిన ఓటునే బలమైన ఆయుధం. ఇక పూర్తి స్థాయిలో కూడా మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పూర్తిగా నేనేమంటున్నానంటే ఇవన్నీ మాటలు చెప్పడానికి చాలా ఈజీగా ఉంటాయి, రాయడానికైనా చెప్పడానికైనా, కానీ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోరు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ఎప్పుడైతే పూర్తిగా అమలవుతుందో రాజ్యాంగంలో ఉన్న సంబంధించిన ప్రతి అంశానికి సంబంధించి పూర్తిగా కూడా ఏం చెప్తున్నానంటే ఇక్కడ రాజ్యాంగానికి సంబంధించి ఎవరెవరైతే అవహేళన చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతారో వాళ్ళందరినీ బొక్కలేయ. ప్రభుత్వం కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. అధికారం ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించకూడదు. ఇప్పుడు మీరు ఏంది అసెంబ్లీ ఎన్నికలలో మార్పు కోరుకున్నారు, మరి పార్లమెంట్ ఎన్నికలలో మీ వ్యూహరచన ఎట్లా ఉండబోతుంది? ఓటర్ మహాశయులరా ఆలోచించండి. ఒకసారి మీరు ఆలోచించి చాలా నిర్ణయం కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, ఖచ్చితంగా కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళొక్కసారి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది మార్పు అనేది కోరుకున్నారు కదా, మరి పార్లమెంట్ ఎలక్షన్లలో మీ మార్పు ఎలా ఉండబోతుంది అనేది కూడా నేను చూడబోతున్నా. ఇక తిరిగి హస్తునాకు ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ఘనంగా వీడుకోలు పలికిన గవర్నర్ తమిళసై సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు. ఆనవాయితీలో భాగంగా కూడా శుక్రవారం హెడ్ హోం నిర్వహించిన రాష్ట్రపతి ముర్ము మంచు కూడా ప్రధానాంశానికి సంబంధించి అంటే శీతాకాల విడిది కోసం ప్రతిసారి తెలంగాణలోని మన హైదరాబాద్కు రావడం సర్వసాధారణం. వారు ఇక్కడ విడిది చేయడం వాళ్ళకి అన్ని రకాలుగా కూడా మనం పూర్తి స్థాయిలో కూడా అక్కడ అన్ని రకాలుగా కూడా అంటే పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా కూడా ఏంది రాష్ట్రపతి గారికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేయడం ఆనవాయితీగా వస్తున్నది. భద్రత కల్పిస్తాం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో సమస్యలు సీఎం రేవంత్ రెడ్డితో నేరుగా చర్చించిన డ్రైవర్లు. ఆటో క్యాబ్ డ్రైవర్లకు న్యాయం చేస్తాం, వారి అండగా ఉంటామంటూ కూడా సీఎం రేవంత్ హామీ. గిగ్ వర్కర్లకు 5 లక్షల ప్రభుత్వ బీమా, ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల ఉచిత బీమా, ఉచిత వైద్యం వివరాలు వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అయితే రేవంత్ రెడ్డి గారికి మీకు వాస్తవమైన విషయం పాపం ఎవరు చెప్పట్లే అన్నట్టు. నేను మీ దగ్గర కూడా భజన బ్యాచ్ ఏమన్నా రెడీ అయిందో ఐ డోంట్ నో, తెలియదు నాకైతే. తెలిస్తే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఈ రోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యంతో సమస్యలు వస్తున్నాయి. ఆటో డ్రైవర్లకు సంబంధించి ఓకే చర్చించలు, కానీ ఇంకొక సమస్య ఏంది అంటే 30 నిమిషాల దాకా బస్సు జారపత్త కనబడతలేదట. 30 నుంచి 45 నిమిషాల వరకు బస్సు కనిపించట్లేదట. ఇది చాలా మంది మహిళలు చెప్తున్న మాట. ఇంకొకటి ఏంటంటే ఉచిత బస్సుతోని బస్సు మొత్తం ఏంది అంటే ఇక్కడ బస్సు మొత్తం మహిళలతో నిండిపోతే గతంలో ఉంటుంది స్త్రీలకు కేటాయించిన సీట్లలో వాళ్ళనే కూర్చొనిద్దామని. ఇప్పుడు మరి ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే పూర్తిగా కూడా పురుషులకు సంబంధించిన సీట్లు కూడా ఆక్యుపై వాళ్ళు అసలు బస్సు ఎక్కడానికి కూడా లేని పరిస్థితి ఉన్నదట. మరి దాని గురించి కూడా మీరు ఒకసారి, ఎందుకంటే ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టేటప్పుడు దాంట్లోని లోపాలు కరెక్ట్లో అన్నింటినీ కూడా సరిదిద్దాల్సిన బాధ్యత వాళ్ళపై ఖచ్చితంగా ఉంటుంది. మరి దానికి సంబంధించి కూడా ఏం చేస్తారో కూడా చూడాలి. ఇక బీఆర్ఎస్ శ్వేతపదం ఏంది, ఇటీవల శ్వేతపత్రం విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో శ్వేత పత్రం విడుదల చేస్తామని కేటీఆర్ ప్రకటన. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదు, దేశ చరిత్రలోనే తెలంగాణ ప్రగతి ప్రస్థానం, అప్పుల రాష్ట్రమని అవమానిస్తే ఊరుకోమంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక వాస్తవంగా చెప్పాలంటే అధికారం అయితే పూర్తి స్థాయిలో కేటీఆర్ అయిపోయిన పరిస్థితి. ఆయన ఏమంటున్నాడంటే మీరు ఏమన్నా చేసుకోరి, ఎట్లనైనా పరిపాలన మంచిగా చేయరు, మీరు సహకరిస్తామని మొదట్లో చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నారంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారింది అంటే అభివృద్ధి జరుగుతూనే అప్పుల కుప్ప అవుతుంది, మేము తీసుకున్నట్టయితే లేకపోతే నిరూపించమని కూడా సవాలు విసిరారు. మరి దీనికి సంబంధించి ఏం చెప్తున్నా, అసలు విషయాన్ని నేను బయట పెడతా అంటున్నాడు కేటీఆర్ భాయ్. మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మీ అందరికీ తెలుసు ఇంకొక వ్యక్తిని కూడా ప్రధానంగా కూడా మీరు గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు
46 రద్దు చేయాలని జీవో నెంబర్ తక్షణమే జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని మాకు న్యాయం చేయాలని ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి చూశారు. యోగీడు ఒక పెద్ద మనిషి కనబడతాను, మీకు తెలుసా? మీ అందరికి గుర్తున్నది కదా, ఇలా ఎవరో గుర్తున్నది అయినా ఎవరండి? బక్క జడ్సన్ అన్న. దాదాపుగా 170 కేసులు అనుకుంటా, బహుశా నాకు తెలిసినంత వరకు ఇంకెక్కువనే ఉండొచ్చు. అనేక కేసులు ఉన్నాయి, అనేక రకాలుగా కూడా కేసులను ఎదుర్కొని తెలంగాణ ప్రభుత్వం మీద వాళ్ళ యొక్క చరిత్రను బయటపెట్టిన ఏకైక మొగోడు నేను చెప్తున్నా కదా. బక్క జడ్సన్కు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత కలిగిన హోదాలో కూడా తెలంగాణ ప్రజలు కూడా చూడాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం గద్దె దిగడానికి ప్రధానమైన మూలమైన కారణం బక్క జడ్సన్ అన్న. బక్క జడ్సన్ అన్న ఇప్పుడు కూడా మళ్ళీ ధర్నాలలో కూర్చున్నాడు అంటే ఇక ఎంత బాధాకరమైన విషయం అండి. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, సమయం ఇద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్త కదా బక్క జడ్సన్ అన్న. మీ అందరికీ తెలియంది ఏముంటుంది? మరి బక్క జడ్సన్ అన్న కూడా ధర్నాలో కూర్చునే పరిస్థితి వచ్చిందంటే ఇక మీరే ఆలోచించండి, మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. నేనేమంటున్నానంటే బక్క జడ్సన్ అన్న కూడా ధర్నాలో కూర్చునే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏంటి, మూలాలు ఏంటి అనేది కూడా మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఒక అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తే గానీ మనం ప్రతి విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే 4 కోట్ల మంది ప్రజలు అద్భుతమైన మేధాశక్తి కలిగిన వారు, అద్భుతమైన అన్ని విషయాలు తెలిసిన వారు ఉంటారు. అందుకోసం నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోరు. బక్క జడ్సన్ అన్నకు కాంగ్రెస్ పార్టీ సముచితమైన స్థానాన్ని, బక్క జడ్సన్ అన్నకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు చాలా, ఎందుకంటే ఆయన చేసిన పోరాటానికి సెల్యూట్. ఎందుకంటే మామూలు కూడా కాదు, అనేక కేసులు, అనేక ప్రభుత్వం చేస్తున్న అవినీతిని అంతా బట్టబయలు చేసిన వ్యక్తి బక్క జడ్సన్. మరి బక్క జడ్సన్ అన్న ఇంత చేసిండు కదా, దానికి సంబంధించి మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ధర్నాలో కూకున్నాడు బక్క జడ్సన్. ఇది ఎంత బాధాకరమైన విషయాన్ని కూడా ఒకసారి మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా. దయచేసి నేను చెప్తున్నా కదా, మళ్ళొక్కసారి మీరే చూడాలి. ఎందుకంటే దాదాపుగా మీ అందరికీ తెలిసే మన రాధాకృష్ణన్ అన్న ఆర్కే పలుకులు అనేది ఓటమి ఆ ఇద్దరిదే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఏపీ రాజకీయాలపై బలంగా పడినట్లయింది. దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్లు ఇవ్వడం కేసీఆర్ ఓడిపోవడానికి ఒక కారణంగా గుర్తించారు. దీంతో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలలో పలువురికి మళ్లీ టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. సర్వేల ప్రకారం మీరు ఓడిపోతున్నారు, ఈసారి నో టికెట్ అని జగన్ చెప్పేస్తున్నారు. పరీక్షా కేంద్రాలలో జమ్లింగ్ మాదిరి మంత్రులు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు మార్చుతున్నారు. ఈ చర్యలు చేపట్టినంత మాత్రాన జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారా అంటే వస్తారని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఒకటి సర్వేలు చేసినంత మాత్రానో లేకపోతే ఇంకొకటో చేసినంత మాత్రాన కాదన్నా. ఇక్కడ ఏంది అంటే మన ప్రభుత్వం అద్భుతంగా చేస్తే ఎంత వ్యతిరేకత ఉన్నా ఏం కథ ఎట్లున్నా ప్రజలకు విశ్వాసం కల్పిస్తే కనుక ఖచ్చితంగా కూడా మళ్ళీ ఒకసారి అధికారంలోకి రావడానికి పూర్తి స్థాయిలో కూడా ఆస్కారం ఉంటుంది. మరో గ్యారంటీ అమలు దిశగా త్వరలో మహిళలకి 2500, 27న తీపి కౌరు మంత్రి పొంగులేటి తెల్ల రేషన్ కార్డు ఆధారంగా ఎంపిక, ఇంట్లో పింఛన్ లేని వారికి ప్రాధాన్యం, త్వరలో కేబినెట్ విధి విధానాలు, దాంతోపాటు రేషన్ కార్డులకు గ్రామాలలో ఆర్జీలు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి ప్రజాపాలనలో తొలి అడుగులు అంటూ కూడా చూడొచ్చు. నేనేమంటానంటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది, అప్పుడే సంబరపడిపోకండి. కొత్త ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా లోతుగా నేను చెప్తున్నా, చాలా క్లారిటీగా చెప్తున్నా. ఈ రోజు శరత్ కుమార్ కానీ, గాదయ్యన్నయ్య కానీ, కోదండరాం కానీ, ఆకునూరు మురళి కానీ, బక్క జడ్సన్ కానీ, ఇంకా చాలా మంది పోరాట యోధులు, ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నేతలు కావచ్చు, ఇంకా ప్రజా సంఘాలకు సంబంధించి కావచ్చు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించి కూడా సముచిత స్థానం కల్పించినప్పుడే కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక ప్రజాపాలనలో తొలి అడుగు పడిందని అప్పుడు అనుకోవచ్చు మనం. ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు. ఈ హామీల కంటే ముందు ఈ ప్రభుత్వానికి సంబంధించి అధికారంలోకి తీసుకురావడానికి వాళ్ళు ఎంతో కొంత డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో దోహదపడిన వ్యక్తులు, వాళ్ళందరూ పోరాటం చేసిన వ్యక్తులు. సో వాళ్ళందరికీ సంబంధించి జరిగిన విషయానికి సంబంధించి కూడా మీరు చూస్తున్నారు. ఇక దాంతోపాటుగా టార్గెట్ 10 సీట్లు నేను చెప్పిన కదా, బీజేపీ చాలా వ్యూహాత్మకంగా ఉంది. ఖచ్చితంగా కూడా బీజేపీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనైనా 10 స్థానాలను గెలుచుకోవడానికి అనేక రకాలుగా కూడా ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతున్నది అనేది కూడా మనం చూస్తాం. ఇక విపక్షం పేపర్ చూసుకుందాం. నమస్తే తెలంగాణకు సంబంధించి మొత్తానికి ఏం చెప్పారు అనేది ఒకసారి చూడాలి. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు.
శీతాకాల పర్యటన ముగించుకొని ఢిల్లీకి వెళ్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆదివారం హకింపేట విమానాశ్రయంలో వీడ్కోలు పలుకుతున్న సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్, మంత్రి సీతక్క అంటూ కూడా మొదటి అంశాన్ని చూస్తారు. ఇక దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం అన్ని ఆలయాలలో ముక్కోటి ఏకాదశి వేడుకలకు సంబంధించి కూడా మనం చూసాం. దాంతో పాటు ఐటీ కడితే రేషన్ కార్డ్ కట్ 3.5 ఎకరాలకు మించి ఉంటే ఏంది అనర్హత అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి రేషన్ కార్డుకు ఆధార్, పాన్ కార్డు లింకు, రైతు బంధుతో రేషన్ దరఖాస్తుల క్రాస్ చెకింగ్ ఈ నెల 20న విధి విధానాలు విడుదల. మీ సేవలోనే దరఖాస్తుకు వడపోత, ఫార్మెట్ లో లేకుంటే అక్కడే తిరస్కరణ. రేషన్ దరఖాస్తులపై సివిల్ సప్లై కసరత్తు, నిబంధనలపై ఎన్ఐసికి అధికారుల లేఖ అంటూ కూడా చూపడుస్తున్న పరిస్థితి కనబడతాం. మొత్తానికి ఐటీ కడితే ఖచ్చితంగా రేషన్ కార్డు కట్ అవుతుందట. దానికి సంబంధించిన విధి విధానాలు కూడా పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది. ఎందుకంటే దానికి సంబంధించి చాలా విధంగా కూడా కసరత్తు చేస్తున్నది అనేది కూడా మనం చూడొచ్చు. ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా చూడాలి. ఇక మొత్తానికి ఆటో డ్రైవర్లకైతే చేదు అనుభవం అట. ఏంది బొకేలతో వచ్చే అవమానంతో వెనక్కి, సీఎంను కలవని అని పోలీసులు. ఇది గింగ్ వర్కర్ల సమావేశం అంటూ బార్గెట్ల నుంచి బయటికి గెంటివేత, జర్నలిస్టుల పైన అత్యుత్సాహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మా జర్నలిస్టులకు సంబంధించి కూడా మరి పోరాట యోధులకు ఏ పాటికి మరి ఇప్పుడున్న అధికార పక్షానికి సంబంధించి వాళ్ళని ఏ విధంగా చూసుకుంటుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటుగా మరి ఆటో డ్రైవర్లకు సంబంధించి మరి భరోసా ఇస్తా అని కూడా చెప్తున్నారు. ఇక దాంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా చూసిరు కదా. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరు, ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి అద్భుతంగా కూడా మీకు మంచి న్యూస్ అందించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇది ప్రజల పక్షం కాబట్టి మీరు ఎప్పుడూ కూడా దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఆందోళన, ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. వైఆర్టీవీతో పాటు ప్రజా వెలుగు పేపర్ కూడా ఎంత అద్భుతంగా రాస్తున్నామో మీరే చూడొచ్చు. ఇగో పీవీకి ఘననివ్వాలి, ఘాట్ వద్ద నివాళులు అర్పించిన గవర్నర్, దార్శనికుడు పీవీ అని స్మరించిన సీఎం రేవంత్ అంటూ కూడా చూడొచ్చు. కొత్త వేరియంట్ JN1 ధర అంటూ చూడొచ్చు. ఇటు తిరుమలకు పోటెత్తిన భక్తులు, క్రిస్మస్ కు ముస్తాబైన మెదక్ చర్చి అంటూ చూడొచ్చు. విద్యుత్ దీపాలతో దగదగలు అంటూ చూడొచ్చు. ఇటు ఆటో క్యాబ్ డ్రైవర్లకు న్యాయం చేస్తాం, మహిళలకు ఉచిత బస్ సౌకర్యంతో సమస్యలు, సీఎం రేవంత్ రెడ్డితో నేరుగా చర్చించిన డ్రైవర్లు, వారికి అండగా ఉంటామని భరోసా. అక్కడికక్కడే దిశానిర్దేశం, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కార లక్ష్యంగా చర్చ. ప్రజాపాలన పేరుతో గ్రామాలలో సమస్యలపై ఆర్జీల స్వీకరణ, అక్కడికక్కడే పరిష్కరించేలా కలెక్టర్లకు దిశానిర్దేశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక సైబరాబాద్ పరిలో పెరిగిన నేరాలు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి చూడొచ్చు. దాంతో పాటు కాకతీయ యూనివర్సిటీలలో ర్యాగింగ్ కలకలం, జూనియర్లను వేధించిన సీనియర్ అమ్మాయిలు 81 మంది లేడీ స్టూడెంట్స్ సస్పెన్స్ అంటూ కూడా చూసిన పరిస్థితి. ఇక కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతం వచ్చిందట. మళ్ళొక్కసారి లేడీ సీనియర్ అమ్మాయిలు. 27న నగరానికి ఉపరాష్ట్రపతి. ఇక అంకుర ఆసుపత్రిలో భార్య అగ్ని ప్రమాదం అంటూ కూడా చూసిన ఇగో ఇంత అద్భుతంగా ఉంటుంది మన ప్రజా వెలుగు దినపత్రిక. దాంతోపాటు తెలంగాణ ప్రజలారా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అనేది మీకు బ్రహ్మాండమైన న్యూస్ ఇస్తుంది. మీరు ఎలాంటి ఆందోళన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఒక అద్భుతమైన న్యూస్ అందించడానికి మనకి ఎప్పుడూ కూడా వైఆర్టీవీ ముందుంటుంది అనేది